ఎక్కడ అన్యాయం జరిగింది? మనుషులు ఒకవేళ నీ జీవితాన్ని నాశనం చేశారా? అన్యాయకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నావా? నీ సొంత వాళ్ళే, నీ రక్త సంబంధులే, నీ ఇంటి వాళ్ళే, నీ ఇంటి పేరట వాళ్ళే, నువ్వు నమ్మిన వాళ్ళే ఒకవేళ నీ జీవితాన్ని అన్యాయకరమైనటువంటి మార్గాల్లో నడిపిస్తున్నారా? దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించినప్పుడట ఆనాడు ఇశ్రాయేలులట న్యాయము తీర్చబడిందట. స్తోత్రం చెప్పండి అందరూ, సంతోషంగా చెప్పాలి. దేవుని మందిరంలోనికి వస్తే న్యాయం, ఎక్కడికెక్కడో పరుగులు పెడతావు న్యాయం కోసం. న్యాయం జరుగుతుందని వెళ్ళావు, కానీ న్యాయం జరిగింది. న్యాయం చేద్దామనుకున్న వాళ్ళు కూడా మాటలు మార్చేశారు. నీ జీవితంలో ఆలోచించండి ఒకసారి. వీళ్ళ ద్వారా నాకు న్యాయం జరుగుతుంది అనుకున్నావు చాలాసార్లు. న్యాయం జరుగుతుంది అనుకున్నటువంటి పరిస్థితుల్లో వెళితే న్యాయం కాదు, అన్యాయం జరిగింది. ఒకవేళ మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషులను నమ్మి, నీ ఇంటి వాళ్ళని నమ్మి చాలామంది